తన వయసును ఏమాత్రం లెక్క చేయకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో బాలయ్య పోటీ. బాలయ్య లైనప్ చూస్తే అభిమానులకు పూనకాలు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ఒక సరికొత్త బాలయ్య వార్త. బాలయ్యతో ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ సినిమా. ఈ యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకత్వంలో నటసింహం ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. కథలోని మాస్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ నటసింహానికి విపరీతంగా నచ్చేశాయట. తన బాడీ లాంగ్వేజ్కు, అభిమానులు ఆశించే అంశాలకు ఈ కథ ఖచ్చితంగా సరిపోతుందని బాలయ్య అన్నాడట. నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలతో దూసుకుపోతున్నారు. తన వయసును ఏమాత్రం లెక్క చేయకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన వరుస సినిమాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే అభిమానులకు పూనకల రావడం ఖాయం. గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 షూటింగ్లో ఆయన ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో పాటుగా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NBK 112 ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య జాబితాలోకి ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమా వచ్చి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదిక్కు బాలయ్య గ్రీన్ సిగ్నల్. నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు. యువ దర్శకుడి టేకింగ్, బాలయ్య ఉగ్రరూపం వెండితెరపైన కనిపిస్తే రికార్డుల మూత. ఇక స్టోరీలోకి వెళ్తే నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలతో దూసుకుపోతున్నారు. తన వయసును ఏమాత్రం లెక్క చేయకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన వరుస సినిమాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త వార్త హాట్ టాపిక్గా మారింది. ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కాలీవుడ్లో మార్క్ యాంటోనీ, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను తెరకెక్కించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకత్వంలో నటసింహం ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా చేయడానికి సుముఖతగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దర్శకుడు అదిక్ రవిచంద్రన్ ప్రత్యేకంగా బాలయ్యను కలిసి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించారని సమాచారం. ఆ కథలోని మాస్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ నటసింహానికి విపరీతంగా నచ్చేశాయని చెప్తున్నారు. తన బాడీ లాంగ్వేజ్కు, అభిమానులు ఆశించే అంశాలకు ఈ కథ ఖచ్చితంగా సరిపోతుందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. లైన్ అద్భుతంగా ఉండడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదిక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు నిర్మించడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే బాలయ్యతో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందించిన మైత్రి సంస్థ ఇప్పుడు ఈ సినిమాను కూడా అత్యంత ప్రెస్టీజియస్గా భారీ బడ్జెట్తో నిర్మించే ఛాన్స్ ఉంది. అన్ని సమీకరణాలు సరిగ్గా కుదిరి ఈ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా సెట్ పైకి వెళితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువ దర్శకుడి టేకింగ్, బాలయ్య ఉగ్రరూపం వెండి తెరపైన కలిస్తే రికార్డుల మూత మోగడం తథ్యమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111 మూవీ ఇటీవలే హైదరాబాద్లో కీలక షెడ్యూల్ని పూర్తి చేసింది టీం. ఇప్పుడు ముంబైలో నెక్స్ట్ లాంగ్ షెడ్యూల్కు సిద్ధమవుతోంది. అక్కడ బాలకృష్ణ పైన పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లు తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో బాలయ్యను పూర్తి భిన్నమైన గ్యాంగ్స్టర్ లుక్లో చూపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో ఆయనను ఒక పవర్ఫుల్ రాజు గెటప్లో చూపించడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అంశం పీరియాడిక్ యాక్షన్ ఎపిసోడ్. త్వరలో రామోజీ ఫిలిం సిటీలో మ్యాసివ్ వార్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందుకోసం కోట్ల రూపాయల వ్యయంతో కోటను తలపించే భారీ సెట్ నిర్మిస్తున్నారట. ఆ యుద్ధ సన్నివేశాల్లో బాలకృష్ణ లుక్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. అభిమానులకు థియేటర్లలో మాస్ ఫీస్ట్ ఇచ్చేలాగా ఆ ఎపిసోడ్ను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక సినిమాలో మరో పెద్ద హైలైట్గా నటుడు మంచు మనోజ్ నిలుస్తారని వినికిడి. రీసెంట్గా ఆ మూవీలో నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్. దీంతో బాలయ్య మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే భగవత్ కేసరిలో బాలయ్యతో కలిసి నటించిన కాజల్కు ఇది రెండో సినిమా. మొదట ఆ ప్రాజెక్టులో నయనతార పేరు వినిపించినప్పటికీ కథలో మార్పుల కారణంగా చివరకు కాజల్ను ఎంపిక చేసినట్టు సమాచారం. సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. భారీ మాస్ బీట్స్, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మూవీని మరో రేంజ్కు తీసుకెళ్లేలా తమన్ పనిచేస్తున్నారని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జూన్ 10 అంటే నందమూరి అభిమానులకు పండగ రోజు. ఈ ఏడాది పండుగను మరింత స్పెషల్ చేసుకునేందుకు దర్శకుడు గోపీచంద్ మల్లేని రెడీ అవుతున్నారు. జూన్ 10న అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేస్తున్నారు. బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా, లేదంటే డైలాగ్తో కూడిన టీజర్ విడుదల చేస్తారా అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.